బీజేపీకి ఇటీవల రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. హైకమాండ్ ఆదేశిస్తేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని వ్యాఖ్యానించారు. ఆదివారం తాజాగా లాల్ దర్వాజా బోనాల ఉత్సవంలో రాజాసింగ్ పాల్గొన్నారు. సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గోషామహల్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. కమలం పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్, శివసేన వంటి పార్టీల్లోకి వెళ్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టారు. ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరబోనని క్లారిటీ ఇచ్చేశారు. నేను పక్కా హిందూ నేతను, భారతదేశానికి సేవ చేస్తున్న నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ప్రచారకుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు. పువ్వు గుర్తుపై గెలిచిన తాను అధిష్టానం ఆదేశిస్తేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. ఉప ఎన్నిక వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, గోషామహల్లో బైపోల్ వస్తే పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియదని చెప్పారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని రాజాసింగ్ అంటున్నారు. తన చివరి శ్వాస వరకు కూడా హిందుత్వం కోసమే పోరాటం చేస్తానని కూడా చెప్పారు. బీజేపీ అధిష్టానంపై ఎలాంటి వ్యతిరేక భావం లేదని అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా మోదీ, అమిత్ షా చేసే మంచిని మాత్రమే ప్రచారం చేస్తానని చెప్పడం కొత్త చర్చకు దారితీస్తోంది. మరోవైపు తన వ్యాఖ్యల ద్వారా బీజేపీ అధిష్టానానికి వీర విధేయనని కూడా చెప్పకనే చెప్పారు రాజాసింగ్. ఆయనకున్న వ్యతిరేకతంతా రాష్ట్ర నాయకత్వంపై, మరీ ముఖ్యంగా బీజేపీ కోట్లాది కార్యకర్తల అభిమతంగానే తన అసంతృప్తని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.